డాక్టర్లే పిల్లల దొంగలుగా మారితే ఎలా ఉంటుంది? డాక్టర్లే ఒక ఊళ్ళో బాబుల్ని, పిల్లల్ని, చంటి పిల్లల్ని, శిశువుల్ని కొనుగోలు చేసి మరో ఊరికి తీసుకొచ్చి అమ్ముకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళని వైద్యులంటామా? సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో దొరికిన సృష్టి యూనివర్సల్ సృష్టి ఏదైతే ఫెర్టిలిటీ సెంటర్ ఉందో, ఈ ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలు వెలుగులోకి వస్తుంటే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. ఒక్కొక్క అక్రమం. డాక్టర్ నర్మద, ఆమె చాలా పెద్ద సీనియర్ డాక్టర్, గైనకాలజిస్ట్, చాలా తెలివైనది. సమాజానికి బుద్ధి చెప్పాల్సిన నర్మద బుద్ధి లేని పనులు చేసింది. పూర్తి స్థాయి బుద్ధి లేని పనులు. డబ్బు కోసం గడ్డి తిన్నది. ఎంతోమంది, ఎన్నో కుటుంబాల జీవితాలతో, వాళ్ళ సెంటిమెంట్స్తో ఆడుకుంది. సాధారణంగా ఫెర్టిలిటీ సెంటర్కి వస్తే డబ్బులను దోచుకుంటారని తెలుసు. లక్షలు డబ్బులు కొట్టేస్తారని తెలుసు. ఈ వైద్యం, ఆ వైద్యం, ఈ టెస్ట్, ఆ టెస్ట్ అంటూ గుంజేస్తారని తెలుసు. అదంతా పక్కన పెడితే తాజాగా ఒక భయంకరమైన నిజం బయటకు వచ్చింది. అసలు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరుగుతున్న అక్రమాల్ని వెలుగులోకి తెచ్చిన అసలు కథ ఏంటి అని ఆరా తీస్తే ఒక ఇంట్రెస్టింగ్ కాదు, ఒక భయానకమైన స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఆ స్టోరీ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆ స్టోరీలో అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, 2024 ఆగస్టులో రాజస్థాన్ నుంచి ఒక భార్యాభర్త సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో ఉన్న ఈ సృష్టి యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి వచ్చారు. అక్కడికి వచ్చి తమకు పిల్లలు కలగట్లేదు, ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలోనూ వాళ్ళ ప్రాంతంలోనూ చూయించుకుంటే కొంత నాముషి ఉంటుంది కాబట్టి తమకు పిల్లలు కలగట్లేదు, IVF ద్వారా మేము పిల్లల్ని కనాలనుకుంటున్నామని ఎంతో ఆశతో వచ్చారు ఆ తల్లిదండ్రులు. అలా ఆశతో వచ్చిన ఆ తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా వీళ్ళు ట్రాప్ చేస్తారు. అనుకున్నట్టుగానే వీళ్ళకు బంగారు బాతు, అంటే బంగారు గుడ్డు పెట్టే బాతు దొరికినట్టు అయింది వీళ్ళకి. అలా IVF కోసం వచ్చిన ఆ జంటకి పిచ్చి పిట్ట కథలన్నీ చెప్పారు ఈ రెజిమెంటల్ బజార్లో లైసెన్స్ లేకుండా అక్రమంగా నడిపిస్తున్న ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు. అందులో ఒక ఆవిడ ఉంటుంది, కళ్యాణి అని, మేనేజర్. ఆ కళ్యాణి వీళ్ళకు పిట్ట కథ చెప్పింది. పిట్ట కథ ఏంటంటే, మీ భార్యాభర్తల్ని టెస్ట్ చేసిన తర్వాత మీకు పిల్లలు పుట్టరు, మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, మీరు పిల్లలు కనాలి అంటే ఏకంగా సరోగసి ఒక్కటే మార్గం. ఈ ఫోటోలో కనిపిస్తుంది ఈ కళ్యాణి. ఆమె మొదటి నుంచి 4, ఈమె కళ్యాణి ఫోటోలో కనిపిస్తుంది, ఈవిడే ఆ కళ్యాణి. మీకు పిల్లలు పుట్టరు, మీరు పిల్లల్ని కనాలి అంటే చచ్చినట్టు సరోగసికి వెళ్ళాల్సిందే అని ఓ పిట్ట కథ చెప్పింది కళ్యాణి. ఎప్పుడైతే కళ్యాణి పిట్ట కథ చెప్పిందో దాన్ని ఆ రాజస్థాన్ దంపతులు నమ్మేశారు. నమ్మేసి 2024 ఆగస్టులో వీళ్ళు చెప్పిన టైంకి వచ్చి వీళ్ళు ఇచ్చే కౌన్సిలింగ్ కోసం వచ్చి వీళ్ళు నమ్మి 2024 సెప్టెంబర్లో వీళ్ళు వైజాగ్కి వెళ్ళారు. వైజాగ్లో కూడా ఈ సృష్టికి ఒక బ్రాంచ్ ఉంది. వైజాగ్తో పాటు నెల్లూరు, విజయవాడలో కూడా ఉంది. అక్కడికి వెళ్ళి వీళ్ళ ఆ దంపతులకు సంబంధించిన వీర్యం అట్లాగే అండాశయం రెండింటిని ఇచ్చారు. ఈ సృష్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ దంపతులకు సంబంధించిన వీర్యాన్ని, అండాశయాన్ని తీసుకున్నారు. ఆ వీర్యం, అండాశయాన్ని తీసుకెళ్ళి మేము ఒక అన్నోన్ మదర్ దగ్గర, లైసెన్స్డ్ సరోగసి మదర్ దగ్గర, సరోగసి బిడ్డను కనేందుకు సిద్ధంగా ఉన్న ఆ ఒప్పుకున్న ఒక తల్లి దగ్గర, సరోగసికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒక్కసారి మాత్రమే ఏ మహిళైనా సరోగసి డెలివరీ చేయాలి, రెండోసారి చేయడానికి లేదు, ఎందుకంటే అదొక వ్యాపారంగా మారితే ఆ మహిళల ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆ మహిళల జీవితాలు నాశనం అవుతాయి. గతంలో అటువంటి కేసులు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏం చేసిందంటే, ఆ జంట వాళ్ళకి ఎవరైతే డాక్టర్ నమ్రత టీం ఓ పిట్టకథ చెప్పింది, ఒక అన్నోన్ మహిళ దగ్గర మీ వీర్యం, మీ అండం ద్వారా మీ ఎగ్ ద్వారా మిక్స్ చేసిన ఆ బిడ్డని ఒక తల్లి గర్భంలోకి మేము ప్రవేశపెడతాం. ఆ తల్లి మీ బిడ్డని నవమాసాలు మోసి మీ జన్యువులతోనే, మీ DNAతోనే ఆ పాప పుడుతుంది, జన్మిస్తుంది. ఇది సరోగసికున్న గొప్ప విషయం అని చెప్పి 30 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఎంత? 30 లక్షలు. అంటే ఈ 30 లక్షలు కాకుండా ఇంకో 10 లక్షలు ఖర్చు పెట్టించారు వాళ్ళతోట. మొత్తం 40 లక్షలు. 30 లక్షల రూపాయలు తీసుకొని వీళ్ళని వైజాగ్ నుంచి మళ్ళీ తిరిగి రాజస్థాన్ పంపించారు. వచ్చే సంవత్సరం రండి, మీ బిడ్డని కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తాడు అనే విషయం చెప్పారు. నిజంగానే మీకు కొడుకు వస్తాడు, కొడుకు పుడతాడు. వచ్చే సంవత్సరానికి రండి, మీ కొడుకుని ఎత్తుకొని వెళ్ళిపోదురు. కానీ
మీ కొడుకుని మీరు మీ వారసుని మీ ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోదురు కానీ అని చెప్పేసి వీళ్ళకు పిట్ట కథ చెప్పారు. బ్లైండ్గా నమ్మిన ఆ రాజస్థాన్ జంట ఏం చేసిందంటే వీళ్ళకు 30 లక్షలు ముట్ట చెప్పి వాళ్ళకు ఆ సరగోసి మధురికి ఈ ఖర్చు ఉంది ఆ ఖర్చు ఉందని ఇంకో 10 లక్షలు వసూలు చేశారు. ఆ మొత్తం 40 లక్షలు వీళ్ళ చేతుల్లో పోసి అటు నుంచి తిరిగి రాజస్థాన్కి వెళ్ళిపోయారు. మొన్న జూన్లో 2025 జూన్లో ఎన్నో ఆశలతో, కోటి ఆశలతో మాకు బిడ్డ వస్తుంది, మాకు బిడ్డ పుడుతుంది, ఆ బిడ్డ ఇక మా కుటుంబానికి వారసుడు, మా కుటుంబాన్ని నడిపించే నాయకుడు, వాడు మగపిల్లాడని చెప్పారు డాక్టర్లు. ఆ మగపిల్లాన్ని మేము తెచ్చుకుంటామనే ఆశతో వచ్చారు, మామూలు ఆశతో కాదు. ఆ తల్లిదండ్రులు వచ్చి రెజిమెంటల్ బజార్లో బాబును చూశారు. వాడి ఫేస్ చూసి షాక్ అయిపోయారు. వీళ్ళ ముఖ కవలికలు కావచ్చు, వీళ్ళ జన్యువులు కావచ్చు, వీళ్ళ డిఎన్ఏ కావచ్చు ఒక రకంగా ఉంటే వాడు నల్లగా సంబంధం లేని విధంగా వీళ్ళ బిడ్డగా అసలు కనిపించలేదు. ఎప్పుడైతే వీళ్ళ బిడ్డగా కనిపించలేదో ఆ రాజస్థాన్ దంపతుల్లోని ఆ మహిళ ఏం చేసిందంటే డాక్టర్ నమ్రతని నిలదీసింది. మీరు ఇచ్చిన మాట ఏంటి? మీరు అప్పట్లో ఎప్పుడైతే ఈ సరోగసీ మదర్ కోసం డాక్యుమెంట్ రాసుకున్నప్పుడు అందులో ఒక కీలకమైన పాయింట్ ఉంది. ఏంటంటే ఈ సరోగసీ ద్వారా కన్న పిల్లలకి డిఎన్ఏ టెస్ట్ కూడా మీరు చేసుకోవచ్చు, అది మా గ్యారంటీ అని చెప్పారు. సో ఆ తల్లి ఏం చేసింది, నా కొడుకులా కనిపించట్లేదు, ఇతను మా డిఎన్ఏతో పుట్టినట్టుగా లేడు, కాబట్టి మేము ఖచ్చితంగా డిఎన్ఏ టెస్టులు చేయిస్తామంటే ఈమెకు కొడుకున్నాడు. ఎవరికి? ఈ నమ్రతకి, డాక్టర్ నమ్రతకి. ఆయన పేరు జయకృష్ణ. హైదరాబాదులో లాయర్గా పనిచేస్తున్నాడు. ఆ లాయర్ ఆసుపత్రి కింద ఏదైతే ఆసుపత్రి ఉందో ఆ ఆసుపత్రి కిందే ఆయన ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఆమె కొడుకు ద్వారా ఆ రాజస్థాన్ జంటని ఆమె కొడుకు ద్వారా బెదిరించింది. దీంతో రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చాం, తెలియని మనుషుల దగ్గర తెలియని మనుషుల్ని నమ్మాం, ఏకంగా 40 లక్షల రూపాయలు వదిలించుకున్నాం, కష్టార్జితమంతా తెచ్చి వీళ్ళ చేతుల్లో పోసాం. ఇప్పుడు నా బిడ్డ కాదంటే ఏం చేస్తారో, మమ్మల్ని జైలుకు పంపిస్తారేమో, అసలే సరోగసికి అనుమతి ఉందో లేదో, సరోగసికి వీళ్ళు ఇచ్చిన తల్లికి నిజంగా ఆరోగ్యం వెలుగా ఉందా, తల్లి వీళ్ళని ఒప్పుకుందా లేదో మాకేమీ తెలియదని భయపడి వెళ్ళిపోయారు. కానీ ఆ తల్లి మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే నా ఇంటి వారసుడు నా బిడ్డ అయి ఉండాలి, నా రక్తాన్ని పంచుకున్నవాడు ఉండాలి, నా కుటుంబానికి సంబంధించిన జీన్స్ ఉండాలి వాడిలో, నా కుటుంబం నుంచి వచ్చి వారసత్వంగా వస్తున్న ఆ లక్షణాలన్నీ, ఆ కుటుంబ లక్షణాలన్నీ వాడికి ఉండాలి, నా ఫ్యామిలీకి ఉండే తెలివితేటలన్నీ వాడిలో కావాలని కోరుకున్నారు కదా. వీళ్ళు కూడా అదే చెప్పారు కదా, నీ భర్త వీర్యం తీసాము, నీ ఎగ్గు తీసాము, వాటి ద్వారానే మీకు బిడ్డనిస్తున్నామని. కానీ వాడి ముఖ కవికలు చూస్తుంటే, వాడి ముఖానికి లక్షణాలు చూస్తుంటే వాడు మనోడ్లా లేడు. డౌట్తో మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఒక ప్రైవేట్ ల్యాబ్లో ఆ బాబుకు సంబంధించిన డిఎన్ఏ టెస్టులు చేశారు. ఎప్పుడైతే ఆ బాబుకు సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయో అప్పుడు ఆ తల్లి మొహంలో ఉన్న ఆనందం, కళ, డౌట్స్ అంతా పటాపంచలైపోయాయి. ఆ తల్లికి కన్నీళ్లు మాత్రమే మిగిలాయి, ఇంకేమీ మిగలేదు ఆ దంపతులకి. చూస్తే వాడి డిఎన్ఏకి ఈ తల్లిదండ్రులు ఇద్దరి డిఎన్ఏలకి సంబంధమే లేదు. ఆ బాబు డిఎన్ఏ వీళ్ళకి మ్యాచే అవ్వట్లేదు. ఆడి రంగు, ముఖము, రూపం పక్కన పెడదాం, ఆ బాబు డిఎన్ఏ వీళ్ళకి మ్యాచే అవ్వట్లేదు. ఎప్పుడైతే అధికారికంగా డిఎన్ఏ మ్యాచ్ కాలేదో అప్పుడు ఏం చేశారంటే తల్లిదండ్రులు తిరిగి హైదరాబాద్ వచ్చారు. నమ్రతని నిలదీస్తే నమ్రత వాళ్ళని బెదిరించింది. మళ్ళీ కొడుకున్నాడు కదా, కొడుకు ద్వారా మళ్ళీ బెదిరించి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పింది. కానీ అలా అక్కడి నుంచి వెళ్ళలేదు, నేరుగా మన సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. గోపాలపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్లకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎప్పుడైతే పోలీసులకు ఫిర్యాదు చేశారో పోలీసులు వెంటనే సీక్రెట్గా ఈ ఆపరేషన్ అంతా మొదలుపెట్టారు. డిఎంహెచ్ఓ హైదరాబాద్ ఆ ఏరియా డిఎంహెచ్ఓకి సమాచారం ఇచ్చారు. డిఎంహెచ్ఓతో కలిసి నార్త్ జోన్ ఉత్తర మండలం డీసీపీ రష్మి పెరుమాళ్ ఏకంగా తన టీంతో వచ్చి ఏదైతే ఈ సృష్టి ఐవీఎఫ్ సెంటర్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ ఉందో ఆ సెంటర్ మీద దాడులు చేస్తే లోపల బాగోతాలు వేరేలో ఉన్నాయి. బయటనేమో ఇది అపార్ట్మెంట్ అంట, బయట అపార్ట్మెంటు. నిజానికి వీళ్ళ లైసెన్స్ 2021లోనే రద్దయిందంట. 2021 నుంచే వీళ్ళు ఆపరేషన్ చేయకూడదంట. డిఎంహెచ్ఓ చెప్తున్నాడు ఇవాళ. లోపల చూస్తే ల్యాబులు, ఆ లోపల పరికరాలు మామూలుగా లేవు. లోపల చూస్తే మొత్తం ల్యాబులు, పరికరాలు మీరు చూస్తున్నారు చూడండి స్క్రీన్ పైన. ఇవంతా అనఫిషియల్గా వీళ్ళు ఐవీఎఫ్ చేస్తున్నారు, ఐయుఐ చేస్తున్నారు, సరోగసి వ్యాపారం చేస్తున్నారు, అంతేకాదు స్పెర్మ్ బిజినెస్ చేస్తున్నారు. ఎవడైనా
సౌష్టంగా పౌష్టికంగా ఉండే మగాడు ఉంటే వాడికి ఒక్కసారి స్పర్మ్ ఇస్తే 4,000 రూపాయలు ఇచ్చారట. ఎవరైనా రూపురేఖలు అందంగా ఉండే చూపులకు అందంగా ఉండే మహిళ యువతి కనిపిస్తే ఆమె దగ్గర ఎగ్ తీసుకున్నందుకు ఆమె కూడా 4,000 ఇచ్చేవాళ్ళట. అంటే ఎగ్గు లేనోడికి ఎగ్గు భార్యకు లోపం ఉంటే వేరే వాళ్ళ ఎగ్గు తీసుకొచ్చి పిల్లలు పుట్టించేవాళ్ళు, భర్తకు లోపం ఉంటే వేరే వాళ్ళ వీర్యాన్ని తీసుకొచ్చి ఎగ్గు పిల్లలు పుట్టించేవారు. ఇదంతా ఎవడో కొడుకుని తీసుకొచ్చి ఏదో ఇంటికి వారసుని చేసే ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. ఐవీఎఫ్లో ఇదే జరుగుతుందని డౌట్ వస్తుంది ఇక్కడ. ఇవన్నీ బయటకు వచ్చేసాయి. ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత అసలు ఈ బాబుని ఎక్కడ తెచ్చారా మీరని 4 పీకితే, అక్కడ కళ్యాణి ఉంది కదా, కళ్యాణిని 4 పీకితే మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్కడ తెచ్చారంటే ఈ కళ్యాణి చెప్పిన మాటల్లో బాబుని అస్సోంలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను రాసుకున్నాను. అస్సాంలో ఇద్దరు భార్యాభర్తలు. ఆ భార్యాభర్తలకి ఆ బిడ్డ కడుపులో ఉన్నప్పుడే మహమ్మద్ అలీ అదిక్ అట్లాగే నస్రీన్. మహమ్మద్ అలీ అదిక్ ఒకసారి ఫుల్ ఫోటో చూపిస్తే అందులో వాళ్ళిద్దరి పేరు చెప్తాను నేను. ఇక్కడ చూడండి, ఒకసారి ఒక బుర్ఖా వేసుకున్న ఒక మహిళ ఉంది అక్కడ చూడండి. డాక్టర్ నమ్రత పక్కన మీరు రైట్ సైడ్ నుంచి చూస్తూ వస్తే ఆ భార్యాభర్తలు ఇద్దరు కనిపిస్తారు. డాక్టర్ నమ్రత పక్కన ఉంది. ఆ భర్త అతని పేరు మహమ్మద్ అలీ అదిక్, అట్లాగే ఆమె పేరు నస్రీన్ బేగం. వీళ్ళది అస్సాం రాష్ట్రం అంటాం కదా, ఇప్పుడు అస్సోం అని పిలుస్తున్నాం. అస్సోం వీళ్ళది. అస్సోంలో ఆ నస్రీన్ బేగం గర్భవతిగా ఉన్నప్పుడే, అంటే ఈ గుజరాత్ జంట 40 లక్షలు ఎప్పుడైతే పే చేసిందో వీళ్ళకి, అప్పుడే నస్రీన్తో అక్కడ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందం ఏందో తెలుసా? 90,000 ఇస్తే మీ కడుపులో ఉన్న బిడ్డను మాకు ఇచ్చేయండి. ఆడైనా పర్లేదు, మగైనా పర్వాలేదు. గర్భంలో ఉన్నప్పుడే వ్యాపారం చేసేశారు. గర్భంలో ఉన్నప్పుడే దందా చేసేశారు. ఎందుకు అసోం దాకా వెళ్ళగలిగారంటే వీళ్ళకి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కలకత్తాలో కూడా వీళ్ళకు బ్రాంచ్ ఉంది, రాజస్థాన్లో కూడా వీళ్ళకు బ్రాంచ్ ఉంది. ఎందుకంటే ఎక్కడైతే ఈ సరోగసి కాన్పులు ఉంటాయో, సరోగసి మదర్స్ ఉంటారో అక్కడ వీళ్ళు దందా చేస్తున్నారు. ఒక్క పేషెంట్ వస్తే 40 లక్షలు అబ్బా జీవితం. రోజుకొక్కడు తగిలితే చాలు జీవితమే మారిపోద్ది. ఒక్క పేషెంట్ వస్తే 40 లక్షలు. సో వాళ్ళ దగ్గర నుంచి 40 లక్షల రూపాయలు తీసుకొచ్చుకొని వీడిని, ఆ బాలుని అసోం ఫ్యామిలీ తల్లిదండ్రుల దగ్గర నుంచి కేవలం 90,000కే కొనుగోలు చేశారు. ఆ 90,000ను కూడా ఈ ఖర్చు ఆ ఖర్చు అని చెప్పేసి ఆ రాజస్థాన్ జంట నుంచి వసూలు చేశారట. ఈ కథ అంతా ఆ కళ్యాణికి తెలుసు. ఈ కథ కమామిషి అంతా ఆ కళ్యాణికి తెలుసు. కళ్యాణియే మొత్తం ఆపరేషన్లో కీలకమైన సాక్షి ఇక్కడ. ఎందుకంటే చేసేది నమ్రత, డబ్బులు తీసుకునేది నమ్రత, డాక్టర్ నమ్రత. అటువంటి నమ్రత, ఈ నమ్రతకి మొత్తం పనిచేసి పెట్టేది కళ్యాణి. ఇటువంటి కళ్యాణిలో వీళ్ళకు నెల్లూరులో ఉన్నారు, విశాఖపట్నంలో ఉన్నారు, అట్లాగే విజయవాడలో ఉన్నారు. వాళ్ళందరి పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. తెలంగాణకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ ఈ సృష్టికి సంబంధించిన అన్ని చోట్ల ఒకేసారి దాడులు చేసి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లాక్కున్నారు. ఒక్కసారి డీసీపీ ఏం చెప్తారో చూద్దాం. నిజంగా అస్సోం నుంచి బాబుని ఎలా తీసుకొచ్చారో చెప్తుంది డీసీపీ రష్మి పెరుమాల్ వాయిస్. ఒకసారి వినండి. డీసీపీ రష్మి పెరుమాల్ వాయిస్ ఒకసారి మీరు వినండి. వాళ్ళు ఒక మేల్ బేబీ వాళ్ళకి చూపించి దిస్ ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ బోర్న్ బై సర్వీసీ అని చెప్పి, ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ సి సెక్షన్ అయింది అని చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం చెప్పింది. వాళ్ళు ఇనీషియల్ ఇస్తూ వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకు మ్యాచ్ అవ్వట్లేదు, ఫేషియల్ ఫీచర్స్. సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ది కపుల్ వెంట హెడ్ అండ్ దెన్ దేర్ వాళ్ళ ఓన్గా సొంతంగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఈజ్ నాట్ డేస్ అని, డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు. దాని తర్వాత వీళ్ళు ఈ డాక్టర్ని మళ్ళీ క్లినిక్ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చాలాసార్లు ట్రై చేశారు. వాళ్ళు ఏం పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకా వాళ్ళని థ్రెటన్ కూడా చేశారు, ఇంటిమిడేట్ చేశారు. సో విత్ దిస్ ఈ కేస్ కేమ్ టు అస్. వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓవర్ ద ఫాస్ట్ సమ్ టైమ్ ఒక 1 week 2 weeks నుంచి వీ బిన్ డెవలపింగ్ ఈ కేసులో లీడ్స్ ఎట్లా ఏంటి దీన్ని అన్ని రకాలుగా దీని మొత్తం హిస్టరీ తీసి క్లినిక్ది. సో ఫైనల్గా ఎస్టర్డే విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్ వీ వెంట్ అహెడ్ విత్ రేడ్ దేర్ అండ్ సైమల్టేనియస్లీ వీ కండక్టెడ్ అ రేడ్ అట్ విశాఖపట్నంలో. వీళ్ళకి ఉన్నది బ్రాంచ్, సేమ్ క్లినిక్కి ఉన్న బ్రాంచ్ విశాఖపట్నంలో ఉంది. సో అక్కడ కూడా రేడ్ చేస్తాం జరిగింది అండ్ కన్సర్న్ డాక్యుమెంటేషన్స్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్. అలా వైకుంఠపురం సినిమాలో ముఖేష్ శర్మ కొడుకుని తీసుకెళ్ళి టబ్బు ఇంట్లో పెంచినట్టు ఒకసారి ఆలోచించండి. అలా వైకుంఠపురం సినిమాలో ముఖేష్ శర్మ కొడుకును తీసుకెళ్ళి టబ్బు ఇంట్లో పెంచినట్టు ఎక్కడో అస్సోంలో పుట్టిన నస్రీన్ బేగం కొడుకును తీసుకొచ్చి రాజస్థాన్లో ఉన్న దంపతుల ఇంట్లో పెంచాలనుకుంది బ్యాచ్.
ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇంతకంటే క్రైమ్ ఉంటుందా? ఇంతకంటే నేరం ఉంటుందా? ఇటువంటి నేరాలు చేసే వాళ్ళని ఎలా శిక్షించాలి? అరెస్ట్ చేసి 420 సెక్షన్ కింద కేసు పెట్టి జైలుకు పంపిస్తే సరిపోతుందా వీళ్ళని? 4 రోజుల్లో బెయిల్ తెచ్చుకొని బయటకు వస్తారు వీళ్ళ దగ్గర. ఎందుకంటే లక్షలకు లక్షలు వసూలు చేసి కోట్ల డబ్బులు కూడగట్టారు. డబ్బు కోసం పచ్చి గడ్డి తిన్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకో బూతు మాట నేను చెప్పలేను. ఇంకా పచ్చి గడ్డి తిన్నారు. ఎంతోమంది తల్లిదండ్రుల సెంటిమెంట్స్తో, ఎన్నో కుటుంబాల వారసులతో, ఎంతోమంది కష్టార్జితంతో ఆడుకున్నారు, వాడుకున్నారు. వీళ్ళని ఎలా శిక్షించాలి? వీళ్ళు మనుషుల రూపంలో ఉన్న నరరూప రాక్షసులని నేను అంటున్నాను. మీరు అంటారా అన్నారు? చెప్పండి. వీళ్ళు డాక్టర్కి మానవత్వం ఉండాలి, డాక్టర్కి సేవ చేసే గుణం ఉండాలి, డాక్టర్కి నలుగురికి సహాయం చేయాలనే కోరిక ఉండాలి. ఏ లక్షణం డాక్టర్ నమ్రతలో కనిపిస్తుందా? ఈ లక్షణం నమ్రతలో కనిపించిందా? సృష్టి ఐవీఎఫ్ పేరుతో చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంటే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. ఏం చేసుకుంటారా? డబ్బుని పక్క మీద వేసుకొని పడుకొని నిద్రపోతారా? ఏం చేసుకుంటారా? ఒకరి ఉసురుని డబ్బు రూపంలో తీసుకొని, ఒకరి చెమటని డబ్బు రూపంలో తీసుకొని ఏం చేసుకుంటారు? మీరు ఆలోచించండి ఒకసారి. నిజానికి ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి అసలు పర్మిషనే లేదు. దాని పర్మిషన్ రద్దయి 7 ఏళ్ళు అవుతుందట. డిహెచ్ఎంఓ ఒక్కసారి ఏం మాట్లాడో చూడండి ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సంబంధించి. డాక్టర్ వెంకటి పోలీస్ నుంచి, రెవెన్యూ నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఈ క్లినిక్ పైన మనం రైడ్ చేసినప్పుడు మనకు అక్కడ థియేటర్ కనిపించింది. యాక్చువల్లీ అక్కడ థియేటర్ మీద ఏది రన్ చేయడం లేదని చెప్పి క్లోజర్ లెటర్ అనేది మనకు 2021లోనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దానికంటే ముందే ఆమె హాస్పిటల్లో రైడ్ చేశారు. ఎన్ఎంఐసి టీమ్ ఫ్రమ్ ఢిల్లీ చేసిన తర్వాత కేసు బుక్ చేయడం జరిగింది. అండ్ ఆ కేసు కూడా నడుస్తూ ఉంటుంది. సో ఆమె సర్టిఫికెట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అండ్ ఫీజిబిలిటీ సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ అనేది 2021లో అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె అప్లై చేసుకోవడం కానీ, అండ్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పడం కూడా జరిగింది. దాంతో నేను హాస్పిటల్ క్లోజ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆమె సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో మేము క్లోజర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత చూసినప్పుడు ఏమవుతుందంటే థియేటర్ ఉంది అక్కడ, అండ్ 7 అనాలిసిస్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. 7 అక్కడ చూస్తే కనిపిస్తాయి. 7 కంటైనర్స్ కూడా ఉన్నాయి. ఐవీఎఫ్ చేస్తున్నటువంటి క్యాన్లాస్ అవి కూడా మనకు దొరకడం అనేది జరిగింది. నైట్రస్ ఆక్సైడ్ కంటే బాక్సెస్ ఉన్నాయి అక్కడ. సో ఏ విధంగా ల్యాబ్ నడపడానికి కానీ, థియేటర్ చేయడానికి కానీ, ఈ ప్రొసీజర్ చేయడానికి కానీ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అనేది అక్కడ ఉండడం అనేది జరిగింది. అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. 1 by 1 ఐడెంటిఫై చేసేసి అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసేసి మనకు పోలీసుకు హ్యాండ్ ఓవర్ అనేది చేయడం అనేది జరిగింది. ఇవి తవ్వితే అన్ని అక్రమాలే, తవ్వి తీసే కొద్దీ అక్రమాలే, డబ్బు కోసం గడ్డి తిన్న లక్షణాలే, డబ్బును సంపాదించడం కోసం ఎవడి జీవితమైనా నాశనం చేయాలన్న ఆలోచనలే. ఇటువంటి డాక్టర్ నమ్రత లాంటి వాళ్ళని, ఇటువంటి ఐవీఎఫ్ సెంటర్లని, ఇటువంటి సంతాన సాఫల్య కేంద్రాలపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఏం చర్యలు తీసుకుంటే వీళ్ళకి కఠిన శిక్షలు పడినట్టు అవుతుంది? ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ దామోదర రాజనరసింహ ఈ సృష్టి ఐవీఎఫ్కి సంబంధించిన అన్ని వ్యవహారాలపైన పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న, తెలంగాణలో ఉన్న ఈ సంతాన సాఫల్య కేంద్రాలపైన విచారణ జరిపించేందుకు ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నేను ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నా, మీ తోటి డాక్టర్లను కూడా అడుగుతున్నా. ఎవరైతే ఇటువంటి ఫెర్టిలిటీ సెంటర్లు నడిపిస్తున్నారో, మీరు నిజాయితీగా నడిపిస్తుండొచ్చు. ఇలాంటి నమ్రత లాంటి డాక్టర్లకి మీరిచ్చే సలహా ఏంటి? ఇలాంటి వాళ్ళు చేస్తున్న అరాచకాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ప్రజల ముందు మీ అభిప్రాయాన్ని చెప్పండి. అవసరమైతే ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని రాయండి. నేను చెప్తున్న ఈ మాట ఖచ్చితంగా ఈ సృష్టికి సంబంధించిన ప్రతి అప్డేట్ని సుమన్ టీవీ కవర్ చేస్తుంది, ప్రతి అప్డేట్ని మీ ముందుకు తీసుకొస్తుంది. సుమన్ టీవీలో సృష్టి అరాచకాలకు సంబంధించిన వీడియోస్ చూడాలి అంటే సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా రాయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.